సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలంలోని నందిగామ గ్రామ పంచాయతీ పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవం ప్రాథమిక ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో అలాగే గ్రామ పంచాయతీలో జెండా ఎగిరవేశారు గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్. పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలలోని విద్యార్థుల యొక్క ఆటల పోటీలు వీక్షించి విద్యార్థుల యొక్క నృత్య ప్రదర్శనలు తిలకించి గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ తన అమూల్యమైన సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన దేశ చరిత్రలో అతి పవిత్రమైన రోజు 1950 జనవరి 26న మన దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందిన ఈ రాజ్యాంగం మనకు సమత్వం, స్వేచ్ఛ, న్యాయం, సోదరభావం అనే విలువలను అందించింది. అలాగే ఈ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాల వల్ల నేడు మన దేశాన్ని జీవిస్తున్నాము. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరం మన వంతు బాధ్యత తీసుకోవాలి. నందిగామ గ్రామాన్ని పరిశుభ్రంగా, హరితంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం మన అందరి కర్తవ్యం. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ, మహిళా సాధికారత, రైతుల సమస్యల వంటి అంశాలపై మనం కలిసి పనిచేద్దామని సభాముఖంగా మీకు మనవి చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు నా ప్రత్యేక సందేశం, మీరు మన దేశ భవిష్యత్తు మీరు అందరు కాబట్టి మొబైల్ ఫోన్లలో కాలం వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టండి. క్రీడా రంగంలో నైపుణ్యాలు నేర్చుకోండి. మంచి పౌరులుగా ఎదగండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. చదువు, ఆటపాటల్లో నా పుస్తకం మరియు సహాయం ఎల్లప్పుడూ మీకు ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు పెద్దవాళ్ళు అన్నారు ఏమని అంటే, ఉపాధ్యాయులు ఏమని అన్నారంటే, స్కూల్ బృందం ఏం చెప్పారంటే 45 రోజులు స్టేజీ చేశారు అని చెప్పేసి. అందులో నాది కొంచెం పాత్ర ఉంది. పెద్ద పాత్ర ఏంటి అంటే, మా గ్రామ పంచాయతీ సిబ్బంది 11 మంది వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచ్ గారు, ఇలా మన స్కూల్ నుంచి హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులు అందరూ వచ్చి మనం కోరడం జరిగింది. ఏమని కోరడం జరిగింది అంటే, స్టేజ్ ఒకటి, అలాగే పిల్లలు తినడానికి డైనింగ్ గారు కావాలని అడిగారు. వెంబడి వాళ్ళని నేను అడిగితే, మీరు ఏం చేయడానికైనా మేము ఇంకానే ఉంటాం, మీరు ఏం చేసినా మంచి చేస్తారని మాకు తెలుసు కాబట్టి మీరు ఏదైనా చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళ సహకారం నేను చెప్పేదానికి ఓకే అనడం జరిగింది. అందుకని ఈ స్టేజీ చేయడానికి 4 రోజులలో చేయడానికి నాకు సులభంగా జరిగింది. ఆ సులభం ఎలా జరిగిందంటే, నా వెనుక కార్యకర్తలు చాలా పవర్ఫుల్, మైండ్ పవర్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పడం వరకే నా వంతు, చేయడం వాళ్ళ వంతు. ఇక్కడ నిలబడి 4 రోజుల నుంచి నా కార్యకర్తలు నిలబడి ఈ స్టేజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దేవేంద్ర రెడ్డి గారు అన్న ఏం జరుగుతుందని ఊరాన్ని 3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి ఏం జరుగుతుంది, తొందరగా పని చేయండి, స్కూల్లో మనం మాటిస్తామని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. దాంట్లో విచారణ చేయడం జరుగుతుంది. అలాగే మా సెక్రటరీ గారు, మన కారాబార్ శిశలం గారు, నేను ప్రమాణ స్వీకారం చేసిన నుంచి కూడా రోజు 9 o'clock వరకు వచ్చేసి, కారాబార్ 7 o'clock వరకు వస్తున్నాడు. ఆయన మార్నింగ్ 9 o'clock వచ్చేసి నైట్ నాతో పాటు, నా కార్యకర్తలతో పాటు నైట్ 7 కానీ 8 కానీ 9 కానీ 11 నైట్ 11 కానీ ఇక్కడనే ఉండి పనులను ముగించుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి